శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. సఖ్యం శ్రవణం దాస్యం వందనం అర్చనం సేవనం ఆత్మనివేదనం కీర్తనం చింతనం అనేవి నవవిధ భక్తి మార్గాలు. వీటి గురించి ఇంతకు ముందే మనం తెలుసుకున్నాం. ఇప్పుడు చింతనం వల్ల ప్రహ్లాదుడు ఎలా తరించి మహాభక్తాగ్రేసరుడయ్యాడో తెలుసుకుందాం. నారద మహర్షి ధర్మరాజుతో ప్రహ్లాదుని గురించి ఇలా చెప్తున్నాడు. తనయందు అఖిల భూతములందు ఒక భంగి సమహితత్వం బున జరుగువాడు, పెద్దల పొడగన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతుల్ చేయువాడు, కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావము చేసి మరలువాడు, తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనుల కావచింతించువాడు, సకుల ఎడ సోదర స్థితి జరుపువాడు, దైవతములంచు గురువుల తలచువాడు, లీలలందును బంకులు లేనివాడు, లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడదిపా. గుణనిధియగు ప్రహ్లాదుని గుణములనేకములు కలవు గురుకాలమునన్, ఘనుతింపన శక్యంబులు పనిపతికి బృహస్పతికిన్ భాషాపతికిన్. ఆ సుగుణాల గని అయిన ప్రహ్లాదుడి గుణములు వివరించి చెప్పాలవి కాదు. అతని అనంత సుగుణాలను ఆదిశేషుడు, బృహస్పతి, బ్రహ్మ కూడా వర్ణింపలేరు. ప్రహ్లాదుని స్థితి ఎలా ఉందో చెప్తున్నాడు. పానీయంబులు త్రాగుచున్ కొడుచుచున్ భాషించుచున్, హాసలీలా నిద్రాదులు సేయుచున్ తిరుగుచున్ లక్షింపుచున్, సంతత శ్రీనారాయణ పాద పద్మయుగలి చింతామృతాస్వాద సంధానుండై, మరిచెన్ సురారిసుతుండు ఏ తద్విశ్వమున్ భూవరా. పానీయాలు త్రాగుతూ, తింటూ, మాట్లాడుతూ, నవ్వుతూ, వినోదిస్తూ, నిద్రపోతూ, నిరంతరం విష్ణు పాద పద్మ ధ్యాన నిమగ్నుండై ప్రహ్లాదుడు ఈ ప్రపంచాన్నే మరిచిపోయాడు ధర్మరాజా అని చెప్పగా, ధర్మరాజు నారద మహర్షిని ఇలా అడుగుతున్నాడు. భాలు ప్రభా విశాలు హరిపాద పయోరుహ చింతన క్రియాలోలు, కృపాలు సాధు గురులోకపధానత పాలు, నిర్మల శ్రీలు సమస్త సభ్యనుతశీలు, విఖండిత మోహవల్లి కాజాలు, అదేల తండ్రి వడి చంపగబంపెమునీంద్ర చెప్పవే. పరమ తేజోమూర్తి సకల సుగుణ సంపన్నుడు అయిన ప్రహ్లాదుని కన్నతండ్రి ఎందుకు చంపాలనుకున్నాడో కాస్త వివరించి చెప్పండి మహర్షి అన్నాడు. అప్పుడు నారదుడు ధర్మరాజుతో ఇలా అంటున్నాడు. లభ్యంబైన సురాధిరాజపతమున్ లక్షింపడు, అశ్రాంతమున్ సభ్యత్వంబున ఉన్నవాడు, అభలుడై జాడ్యంబుతో వీడు, విద్యాభ్యాసంబునగాని తీవ్రమతిగాడంచు, విచారించి దైత్యేభ్యుండు ఒక్క దినంబునన్, ప్రియసుతున్ వీక్షించి శోత్కంఠుడై. హిరణ్యకశ్యపుడు తన కొడుకైన ప్రహ్లాదుని చూసి, ఏమిటో వీడు ఎప్పుడూ మందభాగ్యునిలాగా పరధ్యానంలో ఉంటున్నాడు, ఏమీ మాట్లాడాడు, యువరాజ పదవిపై కూడా వ్యామోహం లేదు, విద్యాభ్యాసం వల్ల కానీ వీడు బాగుపడడు అనుకొని ప్రహ్లాదునితో ఇలా అంటున్నాడు. చదువని వాడజ్ఞుండగు
చదివిన సదసద్వివేక చతురత కలుగున్. చదువంగావలయు జనులకు చదివించెదార్యుల వద్ద చదువుము తండ్రి. చదువు లేనివాడు అజ్ఞాని అవుతాడు. చదువుకుంటే విచక్షణ జ్ఞానం, వివేకం కలుగుతుంది, విజ్ఞానం పెరుగుతుంది. కనుక అందరూ చదువుకోవాలి. నిన్ను గురువుల వద్ద చదివిస్తాను, చక్కగా చదువుకో తండ్రి అని గురువులైన చండామార్కుల వారిని పిలిపించి వారితో ఇలా అంటున్నాడు. అంధ ప్రక్రియ నుండువాడు పలుకడు, అస్మత్ ప్రతాపక్రియా గంధమించుకలేదు. మీరు గురువుల్ కారుణ్య చిత్తుల్ మనోబంధులు, మాన్యులు మాకు పెద్దలు. మమున్ పాటించి బాలకున్ గ్రంథంబుల్ చదివించి, నీతి కుశలునిగా చేసి రక్షింపరి. వీడు ఎల్లప్పుడూ ఏదో ఆలోచిస్తూ పరధ్యానంలో మందభాగ్యునిలాగా ఉంటున్నాడు. నా పరాక్రమం ఇంతైనా వీడికి రాలేదు. మీరు గురువులు, కారుణ్య చిత్తులు, మనోబంధులు, మాకు పెద్దలు. మాపై దయతో ఈ బాలుని బాగా చదివించి నీతి కుశలుని గావించి మమ్ము రక్షించండి మహాత్మా అన్నాడు. గురువులు ప్రహ్లాదుని వారి వెంట తీసుకొని వెళ్తూ వారు కొంతకాలం ప్రహ్లాదునికి విద్యా బోధన గావించిన తర్వాత తిరిగి హిరణ్యకశిపుని వద్దకు తండ్రి వద్దకు తీసుకొని వచ్చారు. అప్పుడు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని ఇటు రా నాయన అని చేరదీసి తొడపై కూర్చోబెట్టుకొని, పుత్ర, నీ చదువు ఉత్సాహ ప్రభు మంత్ర శక్తియుతంగా కొనసాగుతున్నదా? బాగా చదివి జ్ఞానాన్ని పొందావా? వేదాలు శాస్త్రాలు చదివావా అని అనుదిన సంతోషణములు జనిత ప్రియతాప దుఃఖ సంశోషణముల్. అనుదిన సంతోషణములు జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణముల్. తనయుల సంభాషణములు జనకులకున్ కర్ణయుగల సద్భూషణముల్. తనయుల ముద్దు ముద్దు మాటలు తల్లిదండ్రులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయి. ఎంతటి శ్రమ తాప దుఃఖాన్నైనా నశింపచేసి వీణులకు విందు గావిస్తాయి. పుత్ర, నీకెయ్యది భద్రంబై ఉన్నది చెప్పుము అన్న కన్న తండ్రిచే ప్రియనందనుండైన ప్రహ్లాదుడు ఇట్లని, ఎల్ల శరీరధారులకు ఇల్లను చీకటి నూతి లోపలంత్రెల్లక, వీరు ఏమను మతి భ్రమణంభునన్ భిన్నులై ప్రవర్తింపక, సర్వమున్ ఆతని దివ్య కళామయమంచు విష్ణునందు ఉల్లము చేర్చి కారడవి నుండుట మేలు నిశాచరాగ్రని. ఓ తండ్రి, మనుషులంతా అజ్ఞానంలో పడి వారు వీరు అనే భేదభావంతో ఉండకుండా విశ్వమంతా విష్ణుదేవుని లీలా విశేషమని గ్రహించి ఆ విష్ణుదేవుని మనసులో నిలుపుకొని అడవులలో నివసించిన ఉత్తమమే తండ్రి అని కుమారుడు పలికిన ప్రతిపక్ష అనురూపంబులైన సల్లాపంబులు విని దానవేంద్రుండు నగుచూ ఇట్లని, ఎట్టాడిన అట్టాడుదురు అట్టిట్టని పలుక నెరుగరు, ఇతరుల శిశువుల్ దట్టించి ఎవ్వరేని పట్టించిరు బాలకునకు పరపక్షంబుల్. పిల్లలదేముంది, ఏం చెబితే అదే నేర్చుకుంటారు. ప్రహ్లాదుడికి ఎవరో ఇవన్నీ నేర్పించినట్టు ఉన్నారు. నాకున్ చూడగ చోద్యమయ్యడుగదా నా తండ్రి, ఈ బుద్ధి తానీకున్ లోపలతోచెనో, పరుల్ దుర్నీతుల్ పఠింపించిరో, ఏకాంతంభున భార్గవుల్ పలికిరో, ఈ దానవశ్రేణికిన్ వైకుంఠుండు కృతాపరాధుడు. కుమార ప్రహ్లాద, చూస్తుంటే ఇదంతా నాకు వింతగా ఉంది. ఇలాంటి బుద్ధి నీకే కలిగిందా? లేక ఇతరులు చెప్పారా? లేక ఏకాంతంలో నీ గురువులు నేర్పారా?
ఈ దానవ కులానికి తీరని ద్రోహం చేసినవాడు విష్ణువు. అతనిని కీర్తించడం నీకు తగదు నాయనా. సురలన్ తోలుటయో సురాధిపతులన్ సొక్కించుటో సిద్ధులన్ పరివేదించుటో ముని ప్రవరులన్ బాధించుటో యక్ష కిన్నెర గంధర్వ విహంగనాగపతులన్ నాశంబునందించుటో హరియంచు గిరియంచు ఏలచెడ మోహాంధుండవై పుత్రక. కుమార ప్రహ్లాద, దేవతలను పారద్రోలడము, సురాధిపతులను చావబాదడము, సిద్ధులను పరివేదించడము, మునీశ్వరులను బాధించడము, యక్ష కిన్నెర గంధర్వ విహంగ నాగపతులను నాశనం అందించడము, ఇవి కదా మనం చేయాల్సిన పనులు పుత్ర. ఎందుకురా హరి అంటూ గిరి అంటూ మోహాంధుండవై చెడిపోతావు? ఇలా చెప్పిన తండ్రి మాటలు విని ప్రహ్లాదుడు గురువు చండామార్కులను చూసి ఇలా అన్నాడు. మందారమకరంధ మాధుర్యమున తేలు మధుపంబు పోవునీ మదనములకు నిర్మల మందాకిని వీచికలతో గురాయంచనునీ తరంగినులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోర కంబరుగునే సాంద్రనిహారములకు అంభుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తము ఏ రీతితరంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేల. ఓ గురోత్తమ, మందార పూల మకరంద మాధుర్యం అనుభవించే తుమ్మెద ఉమ్మెత్త పూలకేసి పోతుందా? నిర్మలమైన ఆకాశ గంగా తరంగాలపై విహరించే రాజహంస వాగుల వంకలు దగ్గరకు వెళ్తుందా? తీపి మామిడి లేత చిగుళ్ళు తిని పులకరించే కోయిల కొండమల్లెల వైపు పోతుందా? నిండు పున్నమి పండు వెన్నెలలో విహరించే చకోర పక్షి దట్టమైన మంచు తెరల వైపునకు వెళ్తుందా? అసలు ఇన్ని మాటలు ఎందుకు? పద్మనాభుని దివ్య పాదారవింద చింతనామృతం త్రాగి మత్తెక్కిన నా చిత్తము ఇతర విషయాలపైకి ఎలా వెళుతుంది అని ఇలా ప్రహ్లాదుడు చెప్పగా విని అతని గురువు చండామార్కుల వారు కోపంతో ఇలా అంటున్నాడు. పంచశరద్వయస్కుండవు బాలుడవు ఇంచుకగాని లేవు భాషించెదవు తర్కవాక్యముల చెప్పిన తర్కశాస్త్రములలోని అర్థమొకించుకైన చెప్పవు అసురేంద్రుని ముందట మాకు ఔదలల్ వంచుకొనంగ చేసితివి వైరి విభూషణ వంశదూషణ. 5 సంవత్సరాల వయసు బాలుడవు, ఇంత లేవు, పెద్ద పెద్ద మాటలతో వాదిస్తున్నావు. మేము నేర్పిన విషయాలు ఒక్కటైనా చెప్పకుండా రాక్షసరాజు ముందు మమ్ము తలలు వంచుకునేటట్లు చేశావు అని గురువులు పలకగా హిరణ్యకశ్యపుడు ఇలా అంటున్నాడు. తనయుడు కాడు శాత్రవుడు దానవ భర్తకు వీడు దైత్య చందన వనమందు కంటకయుత క్షితిజాతము భంగి పుట్టినాడు అనవరతంబు రాక్షస కులాంతకున్ ప్రస్తుతి చేయుచుండు దండనమునగాని శిక్షలకు ఆయడు పట్టుడు కొట్టుడుద్ధతిన్. వీడు తనయుడు కాదు, నాకు శత్రువు. గంధపు చెట్టు లాంటి మా రాక్షస జాతిలో గంజాయి మొక్కలా పుట్టాడు. దండిస్తే గాని వీనికి బుద్ధి రాదు. మేము ఈ పద్ధతిలో వీడికి బుద్ధి చెప్పండి అని రాక్షసులను ఆదేశించాడు. చండామార్కులు హిరణ్యకశ్యపుడితో ఇలా అంటున్నారు. ఓ రాక్షసేంద్ర, వినవయ్యా, కోప్పడకయ్యా.
మీ పాదాల మీద ఒట్టు. ఇకపై ఈ బాలుణ్ణి గట్టిగా కోప్పడి దండించి ఎలాగైనా సరే బాగా చదివిస్తాం, మా నైపుణ్యం చూపిస్తాం అని పలికి ప్రహ్లాదుడికి రకరకాలుగా భయం చెప్తూ గురువులు అతనిని రాక్షస రాజు దగ్గర నుండి బయటికి తీసుకొని వెళ్ళారు అని చెప్తూ నారదుడు ధర్మరాజుతో, అలా శుక్రాచార్యుడి పుత్రుడైన చండామార్కుల వారు తన చాతుర్యమంతా చూపి ప్రహ్లాదుడికి వాళ్ళ సాంప్రదాయం ప్రకారం అనేక విద్యలు ఏకాంతంగా నేర్పించారు. మంచి నీతిమంతుడు అయ్యాడు అనుకున్నారు అని చండామార్కుల వారు ప్రహ్లాదునితో ఇలా అంటున్నారు. తిప్పకుమన్న మామతము దీర్ఘములైన త్రివర్గ పాఠముల్ తప్పకుమన్న నేడు మన దైత్యవరీన్యుని మ్రోల మేము మున్ను చెప్పిన రీతిగాని మరి చెప్పకుమన్న విరోధి నీతులన్ విప్పకుమన్న దుష్టమగు విష్ణు చరిత్ర కథార్థజాలముల్. నాయన ప్రహ్లాద, మీ నాన్నగారి ముందు మా పరువు నిలబెట్టు. మేము చెప్పినవి కాక ఇతర విషయాలు చెప్పకు. ముఖ్యంగా దుష్టమైన ఆ విష్ణువు గురించి మాత్రం చెప్పొద్దు సుమి. అలా గురువులు ప్రహ్లాదుడిని బుజ్జగించి హిరణ్యకశిప మహారాజు ఆస్థానానికి తీసుకువచ్చారు. ప్రహ్లాదుడిని పిలిచి తండ్రి ముందుకు నెట్టి నమస్కారం చేయమని చెప్తూ హిరణ్యకశిపుడితో ఇలా అన్నారు. శిక్షించితిమి అన్యములగు పక్షంబులు మాని నీతి పారగుడయ్యన్ రక్షో వంశాధీశ్వర వీక్షింపుముని కుమారు విద్యాబలమున్. ఓ హిరణ్యకశప మహారాజా, మీ కొడుకును శిక్షించి నీతి బోధ చేసి మేము ఆయనను నీతిమంతునిగా చేశాము. మీరే చూడండి, వీక్షించండి ప్రహ్లాదుని విద్యా విశిష్టతను అన్నారు. అప్పుడు హిరణ్యకశిపుడు ప్రహ్లాదునితో చూసి ఇలా అంటున్నాడు. చోద్యం బయ్యడు ఇంతకాలమరిగెన్ శోధించి ఏమేమి సంవేద్యాంశంబులు చెప్పిరో గురువుల్ ఏ వెంటన్ పఠింపించిరో విద్యాసారమెరుంగగోరెద భవద్విజ్ఞాత శాస్త్రంబులో పద్యం ఒక్కటి చెప్పి సార్థముగ తాత్పర్యము భాషింపుమా. నాయన, ఎంతకాలమైందిరా నిన్ను చూసి. ఇలా రాపుత్ర, మీ గురువులు ఏమేమి కొత్త కొత్త విషయాలు నేర్పించారు, నిన్ను ఎలా చదివించారు, నువ్వు చదువుకున్న చదువుల సారం తెలుసుకోవాలని ఎంతో కుతూహలంగా ఉంది నాయన. నువ్వు నేర్చుకున్న వాటిలో నీకు ఇష్టమైన ఒక పద్యం చెప్పి దానికి అర్థం తాత్పర్యం వివరించు పుత్ర అనుకుంటూ ఇలా అంటున్నాడు. నిన్ను మెచ్చరు నీతి పాట మహిమన్ నీతోటి దైత్యార్భకుల్ కన్నారన్నీయు చెప్పనేర్తురు గదా గ్రంథార్థముల్ దక్షులై అన్నాయన్నడు నీవు నీతి విధుండౌదంచున్ మహావాంఛతోనున్నాడన్ ననుగన్న తండ్రి భవదీయోత్కర్షమున్ చూపవే. కుమారా, నీ తోటి దైత్య విద్యార్థులు నీతిశాస్త్రం నీకంటే బాగా చదువుతున్నారట కదా, అందుచేత నిన్ను లెక్క చేయడం లేదట కదా. మరి నువ్వెప్పుడు గొప్ప నీతి కోవిదుడు అవుతావో అని ఎంతో ఆశతో ఉన్నాను. ఇది చదువులోని నీ ప్రతిభా పాఠవాలు నాకు ఒకసారి చూపించు నాయనా అని నా కన్న తండ్రి హిరణ్యకశిపునితో ప్రియనందనుడైన ప్రహ్లాదుడు ఇలా అంటున్నాడు. చదివించిరినను గురువులు చదివితి ధర్మార్థముఖర శాస్త్రంబులు నే చదివినవి కలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. చదివించారు గురువులు, ధర్మార్థ శాస్త్రాలన్నీ చదివాను. నేను చదివినవి చాలా కలవు, చదువులలో మర్మమిల్ల చదివాను తండ్రి అని
తను హృద్భాష సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనం అర్చనమున్ సేవయున్ ఆత్మలో ఎరుకయున్ సంకీర్తనం చింతనం బను ఈ 9 భక్తి మార్గముల సర్వాత్మున్ హరిన్ నమ్మి సజ్జనుడైయుండుట భద్రమంతు చలతున్ సత్యం బుధైత్యోత్తమ. తండ్రి, భక్తి మార్గాలు 9. అవి సఖ్యం, శ్రవణం, దాస్యం, వందనం, అర్చనం, సేవనం, ఆత్మ నివేదనం, కీర్తనం, చింతనం. ఈ 9 భక్తి మార్గాలలో త్రికరణ శుద్ధిగా సర్వాంతర్యామి అయిన శ్రీహరిని నమ్మి జీవించుట ఉత్తమం అని తలుస్తాను. ఇది కాక మరొక సత్యం నాకు కనబడుటలేదు తండ్రి అని చెప్పుకుంటూ ఇంకా ఇలా అంటున్నాడు. అంధేందోదయముల్ మహాభదిర శంఖారవముల్ మూక సద్గంధాలాపముల్ నపుంసకవధూకాంక్షలు కృతజ్ఞావళి బంధుత్వంబులు భస్మహవ్యముల్ లుప్త ద్రవ్యముల్ క్రోడ సద్గ్రంథంబుల్ హరిభక్తి వర్జిత రిక్త వ్యర్థ సంసారముల్. తండ్రి, గుడ్డివాడికి వెన్నెల, చెవిటివాడికి శంఖధ్వని, మూగవాడికి గ్రంథపఠనం, నపుంసకుడికి వధూకాంక్ష, కృతజ్ఞుడికి బంధుత్వము, బూడిదలో పోసిన హోమద్రవ్యాలు నిరుపయోగమైనవి. పిసినుగొట్టివాడికి సంపద పనికి వచ్చేది కాదు. పందికి పన్నీరు వంటి సువాసనలు తెలియవు. అలాగే విష్ణు భక్తి లేని వారి జీవితాలు నిస్సారములైనవి, వ్యర్థములైనవి అని భావిస్తాను తండ్రి అని ఇలా అంటున్నాడు. కమలాక్షునర్చించు కరములు కరములు, కమలాక్షునర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జివ్వ జివ్వ, సురరక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు, శేషశాయికి ముక్కు శిరము శిరము, విష్ణునాకర్ణించు వీనులు వీనులు, మధువైరి తొడిగిన మనము మనము, భగవంతు వలగును పదములు పదములు, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి, దేవదేవుని చింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు, తండ్రి హరు చేరుమనియడి తండ్రి తండ్రి. నాన్నగారు, ఆ విష్ణుమూర్తిని పూజించేవే చేతులు, శ్రీపతిని స్తోత్రము చేసేదే నాలుక, దేవదేవుని చూసేవే చూపులు, ఆదిశేషుని మొక్కేదే శిరస్సు, విష్ణు కథలు వినే చెవులే చెవులు, హరియందు లగ్నమైతేనే అది చిత్తము, పరమాత్మకు ప్రదక్షిణము చేసేవి మాత్రమే పాదాలు, భగవంతుని గురించి ఆలోచించేదే బుద్ధి, ఆ విష్ణుమూర్తిని తలచు దినమే సుదినము, ఆ నారాయణుని గాథలు విషదపరచు చదువు మాత్రమే సరైన చదువు, గోవిందుని గురించి బోధించేవాడే గురువు, విష్ణుమూర్తిని సేవించమని చెప్పే తండ్రే తండ్రి. నాన్నగారు, దేహి శరీరంలోని చేతులు, నాలుక, కాళ్ళు, శిరస్సు, చెవులు, చిత్తము, పాదాలు, బుద్ధి ఒక్కటేమిటి, సమస్తమైన అవయవాలు విష్ణు భక్తిలో పరవశమై పవిత్రం కావలసింది. లేకపోతే అతడు భగవంతుని విషయంలో కృతజ్ఞుడే. ప్రతిరోజు ప్రతి చదువు శ్రీహరి స్మరణతో పునీతం కావలసింది. ప్రతి గురువు, ప్రతి తండ్రి నారాయణ భక్తిని బోధించాల్సింది. అవును, లోకరక్షకుడైన శ్రీ మహా విష్ణుమూర్తికి అంకితం కాని దేనికి సార్థకత లేదు తండ్రి అని ఇంకా ఇలా చెప్తున్నాడు. భక్తి పరాకాష్ఠను ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కిస్తూ ఆధ్యాత్మిక జీవితంలో ఎలా ఎదగాలో పోతనామాత్యుడు ఈ ప్రహ్లాదుని ద్వారా అద్భుతమైన భక్తి భావాన్ని మనకు తెలియజేస్తున్నారు. కంజాక్షునకు కాని కాయంబు కాయమే, పవన కుంభిత చర్మ భస్త్రిగాక, వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే, ఢమఢమధ్వనితోటి ఢక్కగాక,
హరిపూజనములేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక కమలేషు చూడని కన్నులు కన్నులే తనుగుడ్డ జాలరంధ్రములుగాక చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరల సలిల బుద్భుదముగాక విష్ణు భక్తి లేని విబుధుండు విబుధుడే పాదయుగముతోటి పశువుగాక. విష్ణుమూర్తికి పనికిరాని శరీరం కూడా ఒక శరీరమేనా? కాదు, అది గాలితో నిండిన తోలుతిత్తి మాత్రమే. ఆ హరినామం కీర్తించని అది నోరా? కాదు కాదు, ఢమఢమ అని మ్రోగు డక్క. హరిని పూజించని అది చేయి అవుతుందా? కాదు, అది ఒక కొయ్య తెడ్డు. శ్రీపతిని చూడని కన్నులు కన్నులా? అవి ఈ శరీరం అనే గోడకు ఉన్న రంధ్రాలు మాత్రమే. చక్రిని ధ్యానించని ఆ జన్మ కూడా ఒక జన్మమేనా? అది క్షణికమైన నీటి బుడగ. విష్ణు భక్తి లేని పండితుడు 2 కాళ్ళు ఉన్న జంతువు తప్ప వాడు పండితుడు కాడు అని ఇంకా ఇలా చెప్తున్నాడు. సంసార జీమూత సంగంభు విచ్చునే చక్రిదాస్య ప్రభంజనములేక తాపత్రయాభీల దావాగ్నులారునే విష్ణు సేవామృత వృష్టిలేక సర్వం కశాఘౌ జలరాసులింకునే సర్వం కశాఘౌ జలరాసులింకునే హరిమనీషా బడవాగ్నిలేక ఘన విపద్ఘాడాంధకారంబులనగునే పద్మాక్షును తిరవిప్రభలు లేక నిరుపమ పునరావృత్తి నిష్కలంక ముక్తి నిధిగానవచ్చునే ముఖ్యమైన శార్ణకోదండ చింతనాంజనములేక తామరస గర్భునకునైన దానవేంద్ర. ఓ తండ్రి, సంసారం అనే నల్లటి మేఘాల సమూహం చక్రి దాస్య ప్రభంజనం లేకుండా విచ్చుకుంటుందా? తాపత్రయాలు అనే దావాగ్నులు విష్ణు సేవామృత వృష్టి లేకుండా ఆరిపోతాయా? అంతటా ఒరుసుకుంటూ ఉండే పాపాలన్నీ, అంతటా విస్తరించిన పాపాల జలరాశి పరమాత్ముని బడవాగ్ని లేకుండా ఇంకిపోతుందా? పరమాత్మ సంకీర్తన రవి కిరణాలు సోకకుండా ఘోరమైన ఆపదలు అనే అంధకారం తొలగిపోతుందా? విష్ణు భక్తి అనే అంజనం ఉంటే తప్ప నిర్మలమైన నిరుపమానమైన పునర్జన్మ లేని ముక్తి సాధ్యం కాదు నాన్నగారు. ఆఖరికి ఆ బ్రహ్మదేవుడికి అయినా సరే ఇది తప్ప వేరే మార్గం లేదు. ఇలా విష్ణు భక్తి ఒక్కటే తరుణోపాయం అంటూ ప్రహ్లాదుడు అదురు బెదురు లేకుండా చెప్తున్న పలుకులు తండ్రి హిరణ్యకశపుడికి వాడి మొలలలాగా నాటుకున్నాయి. అతను కోపంతో ఉలిక్కిపడ్డాడు. కణతులు అధిరాయి. పళ్ళతో పెదాలు కొరుకుతూ ప్రహ్లాదుడికి చదువు చెప్తున్న శుక్రాచార్యుని కొడుకుతో, చండామార్కుల వారితో హిరణ్యకశ్యపుడు ఇలా అంటున్నాడు. శత్రుపక్షం విషయాలు నేర్పారన్నమాట. నా కొడుకును తీసుకువెళ్ళి నీతి పాఠాలు బాగా నేర్పుతామని ద్రోహబుద్ధితో అతనికి శత్రువు విష్ణుమూర్తి కథలు నూరిపోశారా? అయ్యయ్యో, పవిత్రమైన భృగు వంశంలో పుట్టిన గొప్పవారు అని నమ్మి నా కొడుకును మీకు అప్పజెప్పాను గదయ్యా. మీరు నిజమైన గురువులు అయితే నన్ను ఇలా మోసం చేస్తారా? అనగా చండామార్కులు వణికిపోతూ రాజుతో ఇలా అంటున్నారు. తప్పులు లేవు మా వలన దానవనాథ, విరోధి శాస్త్రముల్ చెప్పము క్రూరులై పరులు చెప్పరు మీ చరణంబులాన సుమ్మి. ఎప్పుడు మీ కుమారునకు ఇంతయునై జమనీష, ఎవ్వరున్ చెప్పెటి పాటి కాదు ప్రతి చింత తలంపు మునీర్పు కైవడిన్.
మహారాజా, మా తప్పేమీ లేదు. ఇతరులు ఎవ్వరూ మీ కుమారునికి చెప్పే సాహసం కూడా చేయరు. మీరే ఆలోచించండి మహారాజా అన్నారు. హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదునితో ఇలా అంటున్నాడు. వజ్జలు చెప్పని మతి మజ్జాతుడవైన నీకు మరి ఎవ్వరి చేసుజాతమయ్య బాలక తజ్జనులన్ పేరుకొనుము తగనామ్రోలన్. గురువులు చెప్పని ఈ విషయాలన్నీ మరి నీకు ఎవరు చెప్పారో నాతో చెప్పు బాలక అని తండ్రి ప్రహ్లాదుని ధిక్కరించి ప్రశ్నించగా తండ్రితో ప్రహ్లాదుడు ఇలా అంటున్నాడు. అచ్చపు చీకటిన్బడి గృహవ్రతులై అచ్చపు చీకటిన్బడి గృహవ్రతులై విషయ ప్రవిష్ణులై చచ్చుచు పుట్టుచున్మరల చర్విత చర్వనులైన వారికిన్ జజ్జర పుట్టునే పరులు చెప్పిననైన నిజేచ్ఛనైన ఏమిచ్చిననైన కానలకేగిననైన హరి ప్రబోధముల్. అజ్ఞానం అనేది అసలైన కారు చీకటి. దాని మాయకు చిక్కి సంసారులు అనేకులు కోరికల వలలో పడి సంసారం సాగిస్తూ ఉంటారు. చస్తూ పుడుతూ మరల చస్తూ పుడుతూ ఇలా ఈ సంసార చక్రంలో తిరుగుతూనే ఉంటారు. అలాంటి వారికి విష్ణు భక్తి అంత సులువుగా పుట్టదు. ఇంకొకరు బోధించినా కలుగదు. ఏమి ఆశ చూపించినా ఎంతటి దానాలు చేసినా అంటదు. ఆఖరికి అడవులలోకి పోయినా ఫలితం ఉండదు. అంత తొందరగా శ్రీహరి మీదికి మనసు పోతుందా చెప్పు తండ్రి. హరిభక్తి లభించాలంటే ఎన్నో జన్మల పుణ్య ఫలాలు ఫలించాలి. కానని వాని నూతగొని కాననివాడు విశిష్ట వస్తువుల్ కానని భంగి కర్మలు గైకొని కొందరు కర్మబద్ధులై కానరు విష్ణు కొందరకట కందురు అకించన వైష్ణవాంగ్రి సంస్థానరజోభిషక్తులగు సంహృత కర్ములు దానవేశ్వర. తండ్రి, గుడ్డివాడు మరొక గుడ్డివాడి సాయం తీసుకొని ఏ వస్తువును విశేషంగా తెలుసుకోలేడు కదా. అదేవిధంగా విషయాసక్తులై కర్మబంధాలలో చిక్కుకున్నవారు శ్రీహరిని చూడలేరు. కొందరు పుణ్యాత్ములు మాత్రం గొప్ప విష్ణు భక్తుల పాద ధూళి తమ తల మీద ధరించి కర్మలను త్యజించి పునీత చిత్తులు అవుతారు. వారు ఆ వైకుంఠవాసుని వీక్షించగలుగుతారు. ఇలా పలుకుతున్న పుత్రుడిని ఆ రాక్షసరాజు హిరణ్యకశ్యపుడు గద్దించాడు. ఒక్కసారిగా పుత్ర ప్రేమ పోయింది. ఒళ్ళో కూర్చోబెట్టుకున్న కన్న కొడుకును ఒక్క తోపు తోసేశాడు. తీవ్రమైన కోపంతో కళ్ళలోంచి నిప్పులు రాలుతుండగా మంత్రులతో ఇలా అంటున్నాడు హిరణ్యకశ్యపుడు. ఆ విష్ణువు మాయా వరాహ రూపంలో వచ్చి సాక్షాత్తు తన పినతండ్రిని చంపేశాడని బాధ లేకుండా సిగ్గులేని వీడు మన వంశ విరోధిని బంటులాగా భజన చేస్తాడా? పైగా నాతోటే విరోధానికి సిద్ధపడతాడా? అమ్మో, ఇలా కన్న తండ్రికే ద్రోహం తలపెట్టే కొడుకును లోకంలో ఎక్కడైనా చూశారా? అలా పలికి హిరణ్యకశ్యపుడు వీరులైన తన రాక్షస భటులను ఇలా ఆదేశించాడు. పంచాబ్దంబులవాడు తండ్రి నగునా పక్షంబు నిందించి యత్కించిద్ భీతియులేక విష్ణున్ అహితున్ కీర్తించుచున్నాడు. వల్దంచు చెప్పిన మానడు అంగమున పుత్రాకారతన్ వ్యాధి జన్మించన్ వీని వధించి రెండు ధనుజుల్మి మీ పటుత్వంబులన్ అని ఆదేశించి ఇంకా ఇలా అంటున్నాడు. ఈ చెడుత్రోవ పట్టిన కులద్రోహి శత్రుపక్షపాతి మూర్ఖుడు అయిన ప్రహ్లాదుడు మన దానవ వంశంలో పుట్టిన దుష్టాంగం వ్యాధి బారిన పడిన దుష్ట అవయవాన్ని ఖండించి శస్త్ర వైద్యుడు దేహంలోని మిగిలిన అవయవాలకు రక్షిస్తాడు. అలాగే ఇతనిని చంపించి కులానికి మచ్చ లేకుండా చేస్తాను. ఇతడు చంపదగినవాడు, ఏమాత్రం క్షమించదగినవాడు కాడు. తప్పులు మన్నించకండి, జాలిపడి విడిచిపెట్టకుండా వధించిరండి అని ఆజ్ఞాపించాడు రాక్షస వీరులను. ఈ విధంగా నారద మహర్షి ధర్మరాజుతో
చెప్తూ ఇలా ప్రహ్లాదుడిని చంపడానికి దానవేంద్రుడు ఆజ్ఞాపించాడు. భీకర ఆకారులు గల ఆ రాక్షసులు వచ్చి ఆ బాలుడిని తిడుతూ కొడుతూ మాటలతో ఆయుధాలతో బాధించడం మొదలుపెట్టారు. అదేం విచిత్రమో కానీ అంతమంది భయంకరమైన రాక్షసులు ఇలా ఆ ప్రహ్లాదుని మీద పడి శక్తి మేరకు పొడుస్తూ ఉంటే ప్రహ్లాదుడి శరీరం అసలు ఏమాత్రం కందకుండా, ఏమాత్రం గాయపడకుండా, రక్తం చిందకుండా, లోపల ఎముకలు విరగకుండా, కళ్ళలోని కళ మాయలేదు, ముఖం వాడలేదు, కనీసం అతనిలో ఎక్కడా అలసట కూడా కనిపించలేదు. ఓ ధర్మరాజా, ఇలా రాక్షసులు తనను ఎంత కృమ్మినా ప్రహ్లాదుడు మాటి మాటికి ఓ శేషశయన, ఓ రాక్షసాంతక, ఓ లోకనాయక, ఓ దీనరక్షక, ఓ సర్వ పవిత్ర అని రకరకాలుగా భగవంతుని ప్రార్థిస్తున్నాడు తప్పించి కన్నీళ్లు పెట్టడం లేదు, ఏమాత్రం భయపడడం లేదు, కనీసం జంకడం లేదు. అలా ఇప్పుడు హిరణ్యకశపుడు ఇలా అనుకుంటున్నాడు. పారడు లేచి దిక్కులకు బాహువులొడ్డడు, బంధురాజిలో దూరడు, ఘోర కృత్యమని దూరడు, తండ్రిని మిత్రవర్గముంజీరడు, మాతృసంఘము వసించు సువర్ణ గృహంబులోని కిందారడు, కావరేయనడు తాపమునందడు, కంటగింపడున్. ఏం చేసినా ప్రహ్లాదుని పరిస్థితి ఇలా ఉంది. రక్షించమని ఎవరిని అడగడం లేదు, ఏమాత్రం బాధపడడం లేదు అని ఇంకా హిరణ్యకశ్యపుడు ఇలా అంటున్నాడు. ముంచితి వార్ధులన్ గదలముత్తితి, శైలతటంబులంతు దొబ్బించితి, శస్త్రరాజిన్ పొడిపించితి, మీదన నిభేంద్ర పంక్తి రొప్పించితి, ధిక్కరించితి, శపించితి, ఘోర దావాగ్నులందు ద్రోయించితి, పెక్కుపాట్ల నలయించితి, చావడిదేమి చిత్రము. సముద్రాలలో ముంచి తెచ్చాము, గదలతో చావ మోదించాను, కొండల మీద నుంచి త్రోయించాను, కత్తులతో పొడిపించాను, క్రింద పడేసి ఏనుగులతో తొక్కించాను, కొట్టించాను, తిట్టించాను, ఎన్నో రకాలుగా బాధించాను, నిప్పులలోకి పడవేయించాను. అయినా ఈ ప్రహ్లాదుడు చనిపోవడం లేదు. ఇదేమి చిత్రమో. మరణం లేని మందులు, అమృతం లాంటివి ఏమైనా తాగాడు అనుకుందామంటే అలాంటివి వీడికి తెలియదు కదా. పోనీ ఎవరైనా కాపాడుతున్నారా అంటే అలాంటి వారు ఎవరూ లేరు. నిశ్చయంగా స్వభావ సిద్ధంగానే వీనికి జాడ్యాలు అంటవేమో. బాధలు పెట్టే కొద్దీ దేహ కాంతి తగ్గడం లేదు, ఏ నిమిషం దీనత్వం పొందడు. ఇంకా ఈ ప్రహ్లాదుని ఎలా చంపాలో తెలియడం లేదు. ఇంతటి వీడి శక్తి చూస్తే ఇదేదో దివ్యమైన ప్రభావంలా కనిపిస్తుంది. అంతేకాకుండా నేను కోపంతో వీడిని ఎన్ని రకాల బాధలు పెట్టినా ఎక్కడ ఎవరి దగ్గర మా నాన్న ఇలా బాధిస్తున్నాడు అంటూ చెప్పుకోడు. పైపెచ్చు అవన్నీ హితములుగానే తలుస్తున్నాడు. మనసులో కూడా బాధపడడు. వీడి తత్వం ఏమిటో అర్థం కావడం లేదు అని బాధపడుతున్న హిరణ్యకశిపుడితో చండామార్కులు ఏకంగా ఇలా ధైర్యం చెప్పారు. రాక్షసరాజా, ఎంతటి వంకర బుద్ధితో అల్లరి చిల్లరగా తిరిగేవాడైనా పెద్దలు గురువుల దగ్గర కొన్నాళ్ళు ఉంటే జ్ఞానం సంపాదించి బుద్ధిమంతుడవుతాడు. ఆ తర్వాత మన ప్రహ్లాదుడికి వయస్సు వస్తుంది. వయసుతో పాటు దేవతల మీద విరోధం పెరిగేలా బోధించవచ్చు. ఇప్పుడు కోప్పడవద్దు. గురుదేవులు శుక్రాచార్యులు వారు వచ్చే లోపల మంచి గుణవంతుడవుతాడు. ఆ పైన ఆయన పూర్తిగా దారిలో పెడతాడు. ఇలా శుక్రుని కొడుకులు బోధించి చెప్పడంతో ఆ దానవ చక్రవర్తి శాంతించాడు. వివాహమైన క్షత్రియులు నేర్చదగిన ధర్మ అర్థ కామములను ప్రహ్లాదుడికి నేర్పండి అని ఆదేశించాడు. గురువులు చండామార్కులు గురుకులానికి తీసుకొని వెళ్ళి ఆ విధంగానే చెప్పసాగారు. కొంతకాలమైన తర్వాత ప్రహ్లాదుడిని తండ్రి దగ్గరికి తీసుకొని వచ్చి హిరణ్యకశిపుడితో ఇలా అంటున్నారు చండామార్కులు.
ఓ దైత్యకుల శిరోమణి హిరణ్యకశ్యప మహారాజా, నీ కుమారుడు రాక్షస కుమారులను అందరినీ రహస్య ప్రదేశాలకు తీసుకువెళ్ళి నేను చెప్పే చదువులు అన్నీ బూటకమని రాక్షస విద్యార్థులకు అందరికీ మోక్ష మార్గం బోధిస్తున్నాడు. మనకు తీరని ద్రోహం చేస్తున్నాడు. మీ కొడుకు దుడుకుతనం మితిమీరిపోతుంది. పరిస్థితి చెయ్యి దాటిపోయేలా ఉంది. ఇక వాడిని చక్కబెట్టడానికి నీ సామర్థ్యం వాడాల్సిందే. ఓ దానవ శ్రేష్ఠుడా, వింటున్నావు కదా? శిష్యులు ఈ గురువు మనకు మాధవుని కథలు మనోహరంగా చెప్పడు అని అనుకుంటూ నన్ను నా మాటలు లెక్క చేయడం మానేశారు. నేను చెప్పే చదువులు చదవడం మానేశారు. ఇది పరిస్థితి. ఓ మహారాజా, నీ కొడుకు ప్రహ్లాదుడు ఎవరు ఎన్ని చెప్పినా ఆ విష్ణువు గురించి చెప్పడం మానడు. ఎప్పుడు మందమతిలా తిరుగుతూ ఉంటాడు. మనోవికాసం కోసం నేను చెప్పే మంచి మాటలు వినిపించుకోడు. చెప్పిన మాట విననే వినడు. ఇలాంటి దుడుకువాడిని చదివించడం మా వల్ల కాదు. స్వచ్ఛమైన రాక్షస వంశంలో వికృతమైన వాడు పుట్టాడు. ఎంత చెప్పినా విష్ణువు మీద మమత వదలడు. ఎంత చక్కని కొడుకును కన్నావయ్యా హిరణ్యకశ్యప మహారాజా అని శుక్రాచార్యుని కొడుకు ప్రహ్లాదుడి గురువు ఇలా మాట్లాడితే, తన విరోధి విష్ణుమూర్తి మీద భక్తితో సొంత కొడుకు వ్యవహారాల గురించి వింటుంటే హిరణ్యకశ్యపుడి చెవులలో కత్తులు గుచ్చినట్లు అనిపించింది. రాక్షసేంద్రుడు ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. తోక తొక్కిన పాములాగా, గాలికి చెలరేగిన కార్చిచ్చులాగా, దెబ్బతిన్న సింహంలాగా భయంకరమైన కోపంతో భగభగ మండిపోతూ కన్న కొడుకును సంహరించడానికి సిద్ధమయ్యాడు. కోపావేశంతో శరీరం ఊగిపోతోంది. కళ్ళు నిప్పుల్లా ఎర్రబడుతున్నాయి. వెంటనే కొడుకును రప్పించాడు. వచ్చిన కుమారుడిపై ఆదర ఆప్యాయతలు చూపలేదు. పైగా కఠినాత్ముడైన హిరణ్యకశ్యపుడు పలుకులలో పిడుగులు కురిపిస్తూ బెదిరించసాగాడు. ఓరి దుష్టుడా, నా ఆజ్ఞ లేకుండా ఆకాశంలో ఆ సూర్యుడు కూడా గట్టిగా ప్రకాశించడానికి బెదురుతాడు. వాయువు కూడా అన్ని కాలాలలోనూ అనుకూలంగానే వీస్తాడు తప్పించి అహితుడుగా వీచడానికి భయపడతాడు. అగ్నిహోత్రుడు కూడా దేదీప్యమానమైన నా ప్రతాపం ముందు మండడానికి భయపడతాడు. పాపులను శిక్షించే యముడు కూడా బహు తీక్షణమైన నా ఆజ్ఞను కాదని ప్రాణాలు తీయడానికి వెరుస్తాడు. ఇంద్రుడికి కూడా నా ముందు తల ఎత్తే ధైర్యం లేదు. దేవతలైన, కిన్నెరులైన, యక్షులైన, పక్షులైన, నాగులైన, గంధర్వులైన, విద్యాధరులైన నేనంటే భయపడి పారిపోతారు. అలాంటిది నువ్వు ఇంత కూడా లేవు. నేనంటే నీకు భయం ఎందుకు లేదు? ఇక్కడ నీకు దిక్కెవరు? ఎవరి అండ చూసుకొని ఇంత మిడిసిపోతున్నావు? దుర్బుద్ధి. మహాప్రతాపవంతులైన దిక్పాలకులు నా మాట జవదాటడానికి బెదురుతారు. నేను కోపంతో కడకంట చూశానంటే చాలు, ముల్లోకాలు అల్లకల్లోలం అవుతాయి. అలాంటిది అహంకారంతో నువ్వు నా ఆజ్ఞను ఎలా ధిక్కరిస్తున్నావు? అర్భక, వైకుంఠనాథుడైన విష్ణువుపై విజయం వీలు కాదు అంటూ గొంతు చించుకొని గట్టిగా తెగ అరుస్తున్నావు. కానీ అతనికే పౌరుషం, వీరత్వం ఉంటే నేను యుద్ధరంగంలో దేవతలను దండించేటప్పుడు భయపడకుండా వాళ్ళను రక్షించడానికి నా ముందుకు రావాలి కదా. ఆచార్యులు చెప్పింది నువ్వు వినడం లేదు. పైగా నీ తోటి విద్యార్థులకు కైవల్యం మీద కాంక్ష పుట్టిస్తున్నావు. నీ వాచాలత్వం చూపించి మన విరోధి విష్ణువును విపరీతంగా పిచ్చి మాటలతో పొగుడుతున్నావు. మన రాక్షస వంశ సంప్రదాయాలు అన్నీ బూడిద పాలు చేశావు. నువ్వు కులద్రోహివి, మూఢుడివి, నీచుడివి. నీ వంటి వాడిని చంపడమే మంచిది. నిన్ను చంపి నా వంశానికి మచ్చ రాకుండా చేస్తాను. ఓరి, అన్ని దిక్కుల చివర్ల వరకు ఉన్న రాజ్యాలన్నీ గెలిచాను. దేవేంద్రాది దిక్పాలకులు అందరూ ఏ దిక్కు లేక ఇప్పుడు నన్నే దిక్కని తలిచి మొక్కుతున్నారు. ఇక నన్ను కాదని నీకు రక్షగా వచ్చేవాడు ఎవడూ లేడని తెలుసుకో. ఎవరి అండ చూసుకొని ఎదురు తిరుగుతున్నావు అని ఇలా కోపంగా పలికిన తండ్రితో కొడుకు
ప్రహ్లాదుడు ఇలా అంటున్నాడు: బలయుతులకు దుర్బలులకు బలమివ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమివ్వడు, ప్రాణులకు బలమివ్వడు, అట్టి విభుడు బలము సురేంద్ర. నాన్నగారు, ఆ జనార్దనుడు జగత్పతి కాలానుగుణంగా వివిధ రూపాలతో ఆ ప్రభువు విరాజిల్లుతూ ఉంటాడు. తన సత్తువ, బలం, పరాక్రమాల ప్రభావంతో వినోదంగా విశ్వాసాన్ని సృష్టిస్తూ పోషిస్తూ ఈ విశ్వాన్ని సృష్టిస్తూ పోషిస్తూ లయం చేస్తూ ఉంటాడు. తండ్రి, మనస్సుకు సమదృష్టి అలవర్చుకో. ధర్మ మార్గం తప్పిన మనస్సు కంటే పరమశత్రువు మరొకరు లేరు. మనస్సును విరోధం చేసుకొనక వశం చేసుకో. అంతేకాని నువ్వే చిత్తానికి చిత్తం అంటూ దాస్యం చేయకూడదు. మధోన్మత్తమైన రాక్షస భావాన్ని విడిచిపెట్టు. నీకు భయపడి ఎవరూ నీ ఎదుట హితం చెప్పడం లేదు. అందరూ నీ మనస్సుకు నచ్చేవే చెప్తున్నారు తప్ప హితమైనది చెప్పడం లేదు. రాక్షస రాజా, లోకాలన్నింటినీ క్షణంలో జయించావు, కానీ నీలోని మనస్సును, ఇంద్రియాలను గెలవలేకపోయావు. వాటి ముందు నువ్వు ఓడిపోయావు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే 6 శత్రువులు నిన్ను బందీ చేశారు. వాటిని జయించి నశింపజేశావంటే జీవకోటి సర్వంలోనూ నీకు విరోధి ఎవ్వరూ ఉండరు. నా విన్నపం మన్నించు తండ్రి అని పలికాడు ప్రహ్లాదుడు. అది విని హిరణ్యకశపుడు ఇలా హుంకరించాడు: దుర్మతి, చావుకు తెగించావు. చంపుతారని కానీ చచ్చిపోతానని కానీ నీకు భయం లేకుండా పోయింది. దుర్మార్గుడా, కర్ణ కఠోరమైన మాటలనే ఈటలను నా మీదికే విసురుతున్నావు. చావును కూడా లెక్క చేయకుండా మితిమీరి మాట్లాడుతున్నావు. ఓ దుర్బుద్ధి, నాకే ఎదురు సమాధానం చెప్తున్నావు. ఈ జగత్తంతటికి అధిపతిని నేనే. నేను తప్ప ఈ జీవజాలం సమస్తానికి నాకంటే సంపూర్ణ శక్తిమంతుడైన మరొక రాజు లేడు. నేనే జగన్నాథుడిని. నా సోదరుడైన హిరణ్యాక్షుడిని చంపినప్పుడు హరి కోసం అనేక పర్యాయాలు వెతికాను. విశ్వమంతా గాలించాను, కానీ ఆ విష్ణువు విశ్వం మొత్తంలో ఎక్కడా లేడు. మరి ఆ పిరికివాడు ఇంకెక్కడ ఉంటాడు? విష్ణువును సేవకుడిలా తెగ పొగుడుతున్నావు. అసలు ఎక్కడరా ఆ శ్రీహరి? ఏ విధంగా ఉంటాడు? ఏ రీతిగా తిరుగుతూ ఉంటాడు? ఏ పద్ధతిలో వస్తుంటాడు? చెప్పు, లేకపోతే నిన్ను నీ హరిని సంహరిస్తాను. ముందు సమాధానం చెప్పు. అలా తండ్రి గద్దిస్తున్నప్పటికీ పరమ హరిభక్తుడు అయిన ప్రహ్లాదుడు ఏమాత్రం జంకలేదు. పైగా అమితమైన ఆనందంతో నిలువెల్లా పులకరించిపోతూ హృదయం నిండా ఋషికేశుడిని నింపుకొని అత్యంత విశ్వాసంతో నృత్యం చేస్తూ ఇలా పలికాడు: కలడంబోది కలండుగాలిన్ కలండాకాశంబునన్ కుంభినిన్ కలండు అగ్నిన్ దిశలన్ పవల్లన్ నిశలన్ కత్యోత చంద్రాత్మలన్ కలండు ఓంకారమునందు త్రిమూర్తులందు త్రిలింగ వ్యక్తులందు అంతటన్ కలండీశుండు కలండు తండ్రి వెతకంగా నీలయ్యాయడన్ ఇందుగలడు అందులేడనే సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచిన అందందే కలడు దానవాగ్రని వింటే ఇందుకలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచిన అందందే కలడు దానవాగ్రని వింటే ఇందుకలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచిన అందందే కలడు దానవాగ్రని వింటే. హరి సర్వాంతర్యామి, అంతటా అండ పిండ బ్రహ్మాండమంతటా నిండి నిమిడీకృతమై ఉన్నాడు తండ్రి. వెతకంగానేలా
హరి సర్వకృతులం కలడు అనుచు ప్రహ్లాదుడు భాషించిన తండ్రి కోపంతో ఇలా గద్దించి అంటున్నాడు హిరణ్యకశిపు, ఓరి డింబక, పద్మాక్షుడు విష్ణుమూర్తి సర్వవ్యాపి అన్నిటా ఉంటాడని ఇంత గట్టిగా చెప్తున్నావు. అయితే మరి ఈ స్తంభంలో చూపించగలవా ఆ చక్రిన్ గిక్రిన్? నువ్వు చెప్పినట్టు ఈ స్తంభంలో చక్రిని చూపకపోతే ఎలాగో నీ తల త్రెంచి నేల మీద పడేస్తాను. అప్పుడు నిన్ను కాపాడడానికి విష్ణువు రాగలడా, అడ్డు పడగలడా అని గద్దించి ఆ విశ్వాత్ముడు విష్ణువు బ్రహ్మ దగ్గర నుండి గడ్డి పరక దాకా సమస్త ప్రపంచంలోనూ నిండి ఉన్నాడు అంటున్నప్పుడు, ఇంత పెద్ద స్తంభంలో ఎందుకు ఉండడు తండ్రి? ఈ స్తంభంలో పరంధాముడు ఉన్నాడు అనడంలో ఎటువంటి అనుమానము లేదు. నిస్సందేహంగా ఉన్నాడు. కావాలంటే ఇప్పుడు ప్రత్యక్షంగా కనిపిస్తాడు కూడా. అలా అనేసరికి హిరణ్యాక్షుడు ఒక్కసారిగా వికటాట్టహాసం చేశాడు. చివాలున లేచి సింహాసనం మీది నుంచి క్రిందికి ఉరికి వరలో ఉన్న ఖడ్గాన్ని లాగి జులిపించి భక్తాగ్రేసరుడైన ప్రహ్లాదుడిని భయపెడుతూ ధిక్కరించి ఇలా గర్జించాడు, ఒరేయ్ వినరా మూర్ఖ అర్భక, ఎంతో గొప్పగా విష్ణువు విశ్వాత్ముడు అంటున్నావు, అయితే దీంట్లో ఉన్నాడా అంటూ మధోన్మత్తుడై ఆవేశంతో ఆ రాక్షసరాజు హిరణ్యకశపుడు అరచేతితో జీవకోటి చూడ శక్యం కాకుండా ఉన్నట్టి భయంకరమైన కాంతులు వెదజల్లుతున్నట్టి శ్రీ నరసింహస్వామి వారి ఆవిర్భావానికి సంరంభ పడుతున్నట్టి ఆ స్తంభాన్ని బలంగా చరిచాడు. అప్పుడు ఆ స్తంభంలో నుండి శ్రీ మహావిష్ణువు నరసింహస్వామి అవతారం ధరించి ఆవిర్భవించడం జరిగింది. ఆ నరసింహస్వామి హిరణ్యకశపుని వధించి ఆయన వరాలకు భంగం కలగకుండా ఇంట్లో కానీ బయట కానీ కాకుండా కడప మీద రాత్రి కానీ పగలు కానీ కాకుండా ఆ సంధ్యా సమయంలో చివరికి ఏ ఆయుధం వల్ల చావు రాకూడదు అన్నప్పుడు తన చేతి గోటి వేళ్లతో ఆయన ప్రేగులను చీల్చి మరి ఏ ప్రాణి వల్ల, నరుని వల్ల కానీ దేవదానవ రాక్షసుల వల్ల కానీ తనకు చావు రాకూడదు అన్నాడు. కాబట్టి నరసింహుడు అంటే అటు నరుడు కాదు, పూర్తిగా జంతువు కాకుండా సగం సింహం సగం నరమూర్తిలాగా ఏ విధంగా చావు రాకూడదు అని కోరుకున్నాడో వాటిని అన్నిటినీ పాటిస్తూ బ్రహ్మ వరాన్ని గౌరవిస్తూ ఆ శ్రీ మహావిష్ణువు హిరణ్యకశపుణ్ణి వధించిన అత్యంత అద్భుతమైన అవతారం నృసింహ అవతారం. నరమూర్తి కాదు, కేవల హరిమూర్తియు కాదు, మానవాకారము కేసరి ఆకారమునున్నది, హరిమాయారచితమగు యథార్థము చూడగన్. ఆ విధంగా బ్రహ్మదేవుడిచ్చిన వరాలకు భంగం కలగకుండా కేవలం నరరూపం కానీ మృగరూపం కానీ కానటువంటి నరసింహ రూపంతో రాత్రి కానీ పగలు కానీ సంధ్యా సమయంలో లోపల కానీ వెలుపల కానీ కానటువంటి సభాభవనము కడప మీద, ఆకాశంలో కానీ భూమి మీద కానటువంటి తన తొడలపైన ప్రాణం ఉన్నవి కానీ ప్రాణం లేనివి కానీ గోళ్లతో సంహరించాడు. అలా ఉగ్ర నరసింహస్వామి ముల్లోకాలకు గుండెల్లో కాలంలా తయారై ఆ రాక్షసరాజు హిరణ్యకశపుని సంహరించి ప్రహ్లాదుని ప్రార్థన మేరకు ప్రసన్నుడయి ఈ భూలోకంలో అద్భుతమైన నరసింహ అవతారానికి ఈ మహాభక్తుడైన ప్రహ్లాదుడు కారణమయ్యి తరించి మహాభక్తాగ్రేసరులలో కీర్తింపబడుతున్నాడు ప్రహ్లాదుడు. ఓం తత్సత్.